సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలోని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలలో సిద్దిపేట జిల్లా మెజిస్ట్రేట్ స్వాతిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడుతూ స్త్రీ పురుషులు అనే లింగ వివక్షత లేకుండా ఇద్దరూ సమానమనే భావాన్ని చిన్నతనం నుండే పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలని స్పష్టం చేశారు. అర్హత, సామర్థ్యం, నైపుణ్యం ఉండి అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని కొనియాడారు. గర్భంలో ఉన్న శిశువు మొదలుకొని జీవితంలో ప్రతి విషయంలో మహిళలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మహిళలకు న్యాయ సేవలు 100% ఉచితంగా లభిస్తాయని, ఏదైనా న్యాయ సహాయం కావాలంటే 15100 నంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. వివాహం లాంటి విషయాలలో జాగ్రత్తగా వహించాలని పేర్కొన్నారు. చిన్న చిన్న గొడవలకే విడాకుల వరకు వెళ్లరాదని, సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. మనిషికి మనిషి తోడు అవసరమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. కార్యక్రమంలోని ఐసిడిఎస్ సిడిపిఓ జయమ్మ, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మేడం స్వాతిరెడ్డి గారు, సబ్ జడ్జి గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, పిఓ గారు, మహిళా అడవిగా రాజలక్ష్మి మేడం గారు, స్వాతిరెడ్డి మేడం సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ తాకి గారిని మన జయమ్మ షోలు సాధించి షాలతో సన్మానించారు. స్వాతిరెడ్డి మేడం గారిని కేక్ తో అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా మహిళా దినోత్సవం మహిళలు కూడా ప్రతి రంగాల్లో మన అన్ని చేయగలరు అన్నప్పుడు మీరు కూడా అన్ని చేయగలరు, అంతేనా? దేవతగా మనం చూడద్దు, దాన్ని మనుషులను చూడమని చెప్తున్నాం. మేము దేవతలము కాదు, మాతృమూర్తులము, ఇంకొకటి అని మాట్లాడే కీర్తులు కాదు కావాల్సింది సమానమైన హక్కు కావాలని కోరుకుంటూ 2020 సంవత్సరంలో కూడా ఇంకా కోరుకునే దగ్గరే ఉన్నాము. ధైర్యంగా మాకు కావాల్సిన హక్కు వచ్చింది అని చెప్పలేకపోతున్నాము. ఇలా చెప్పలేకపోవడానికి కారణాలు ఏంటి? అవి మనం సమీక్షించుకోవాలి. ఎందుకంటే మనం ఎవరో మనకి స్వేచ్ఛనివ్వాలి అని ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ ఆ మార్పుకి తొలి అడుగు మనం వేయట్లేదు. ఒక అడుగు ఎక్కడి వరకు వేసాము? ఇంట్లో ఉండే వాళ్ళు మనం చదువుకున్నాము, జవాబు తెచ్చుకున్నాము, మన ఆడపిల్లల్ని చదివిస్తున్నాము, అంతవరకు కొంచెం మారాము. మీరందరూ 100 మందిలో 10 మంది మొత్తం డెవలప్ అయ్యొచ్చు. నేను మీద 90 మంది నుంచి మాట్లాడుతున్నాను. ఇంకెక్కడ మారాలి? అమ్మాయికి ధైర్యంగా ఉందని చెప్తున్నాము, ఎవరికంటే తక్కువ కావాలని చెప్తున్నాము. నేను చెప్పే మాట్లాడినది కూడా ఇంటికెళ్ళి చెప్తున్నాను. కానీ ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పట్లేదు. ఎక్కడ? మీ పిల్లలకి, అబ్బాయిలకి చెప్పట్లేదు. ఈ మార్పును తట్టుకునే శక్తి మీకు వాళ్ళల్లో ఇవ్వట్లేదు. చెప్తున్నాడు, నేను చెప్పింది నిజమే. తెలుసో తెలియకో మనకి ఏముంటారంటే, మనకి గుడ్డమని చెప్పిందే లేదు. మనము వినిపించుకున్నా వినిపించుకోకపోయినా ఏదైతే వినాలంటూ చూస్తూ ఉంటామో, వింటుంటామో అది వెనక పొడలో దాగుంటాయండి. సో మనం ఏదైతే విన్నామో తెలియకుండా అదే మాట్లాడతాము. సో మనం ఒక వర్క్ చేస్తాను అంటాడు, తర్వాత నేను పార్టీకి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తోటి పంపించు అంటాడు. కానీ వాళ్ళ నాన్న ఒక నిమిషం మౌనంగా ఉండి, బాగా నిజమే, బయటికి వెళ్తే పరిస్థితులు ఏం బాగాలేవు, నువ్వు వెళ్తే ఏ అమ్మాయి మీద ఏ అయితే చేస్తావో నువ్వు ఇంట్లో ఉంటూ నువ్వు వెళ్ళినానా అంటాడు. ఎవరు చేస్తున్నారు? మంచి చెడు రెండు ఉంటాయి కదా, అది ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళు ఉంటాయి. అది వ్యక్తిత్వం, కానీ లింగ వివక్ష దగ్గర తీసుకురాదు. మంచి ఆలోచన, చెడు ఆలోచన అనేవి వ్యక్తిపరమైనవి, దానికి లింగంతో, కులంతో, మతంతో సంబంధం లేదు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడో ఎదురు ఉంటే ఉండొచ్చు, అందరూ చెడ్డవాళ్ళు అయితే కాదు. కాబట్టి మనం ఈ మార్పుని ఈరోజు నుంచి మొదలెడు. మరి ఈ మార్పు చేసే క్రమంలో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి చాలా రకాల చట్టాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పుట్టినప్పుడు ఆడవాళ్ళు అని చెప్పేసి అబార్షన్ చేసుకోకుండా, ఎవరు కూడా లింగ నిర్ధారణ చేయకుండా కూడా అక్కడి నుంచి చట్టాలు స్టార్ట్ చేసే మహిళలకి చదువుకునే దగ్గర, వాళ్ళు అమ్మలేనప్పుడు బాల్య వివాహాలు చేయకుండా, వాళ్ళకట్న వేధింపులు లేకుండా, పెళ్ళయ్యాక హింసలు ఎక్కువనైతే ఇలా ప్రతి అడుగులో కూడా ఆడవాళ్ళ కోసము చట్టాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా కొంచెం వాటి మీద అవగాహన ఉంచుకొని, వాటిని అందిపుచ్చుకొని తిరిగి ఇప్పుడే మాత్రం మనం పిల్లలు పెళ్లి చేయకూడదు, ఆలోచించి చేయాలి, నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. చట్టం అనేది కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి కానీ, మనం ఒక చిన్న బొమ్మలాగా
వంటలు ఇవాళ చేసుకొని రేపు మళ్ళీ చేసుకొని అలా కూడా కాకుండా సో మనందరూ కూడా ఇవన్నీ పాటిస్తూ రాబోయే మహిళా దినోత్సవాలలో ఇంకొంచెం మార్పుతో పురోగతితో